టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అశ్విన్ నిర్ణయంతో చాలా మంది ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఈ డెసిషన్పై దిగ్గజ మాజీ క్రికెటర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అశ్విన్ రిటైర్మెంట్ను సునీల్ గవాస్కర్ తప్పుబట్టారు. సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడం సరికాదన్నారు. సిరీస్ ముగిసిన తర్వాత వీడ్కోలు పలకాల్సిందని చెప్పారు. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా 3వ టెస్ట్ జరిగింది. ఈ టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ తర్వాతే అశ్విన్ తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అశ్విన్ అంతర్జాతీయ క్రికెటర్గా తనకు ఇదే చివరి రోజని వెల్లడించాడు. అశ్విన్ రిటైర్మెంట్పై గవాస్కర్ ఘాటుగా స్పందించారు. 2014-15 పర్యటనలోనూ 3వ టెస్టు తర్వాత ధోనీ కూడా ఇలానే రిటైర్ అయ్యాడని గుర్తు చేశాడు. ఆ సమయంలో జట్టులో అతను లేని లోటు స్పష్టంగా కనిపించిందని అన్నాడు. ఈ టూర్కు సెలక్షన్ కమిటీ చాలా మంది ఆటగాళ్లను ఎంపిక చేసిందంటే దానికి ఓ కారణం ఉందని, ఆటగాళ్లు ఎవరైనా గాయపడితే రిజర్వ్ ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా మందిని ఎంపిక చేశారని గవాస్కర్ చెప్పారు. ఇక సిడ్నీ మైదానం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి భారత్ 2 స్పిన్నర్లతో బరిలోకి దిగిందని తెలిపారు. ఇలాంటి సమయంలో అశ్విన్ సేవలు జట్టుకు అవసరమయ్యేవని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. మెల్బోర్న్ పిచ్ ఎలా ఉంటుందనేది తనకు తెలియదు, కానీ సిరీస్ ముగిశాకే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుండేదని అన్నారు. ఇలా మధ్యలో తప్పుకోవడం సరికాదని గవాస్కర్ విమర్శించారు. కాగా ప్రస్తుతం జట్టులో జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. తొలి టెస్టులో సుందర్కు అవకాశం దక్కింది. ఇక 2వ టెస్టులో అశ్విన్ గ్రౌండ్లోకి దిగాడు. 3వ టెస్టులో జడేజాకు చోటు దక్కింది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులోనూ జడేజాకే చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించగా, అడ్లెయిడ్ వేదికగా జరిగిన 2వ టెస్టులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. గబ్బా వేదికగా జరిగిన 3వ టెస్ట్ డ్రాగా ముగిసింది. దాంతో 5 టెస్టుల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.